అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని చెప్పినా మొక్కల పెంపకం అన్నది నామమాత్రంగానే సాగుతుందన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మండపేట నియోజకవర్గంలో మొక్కల పెంపకం మతాలకే పరిమితమైందన్నారు. మొక్కలు పెంచడం మన కోసమేనని, ఆ దిశగా అడుగులు వేయకే నేడు 47 డిగ్రీల పైబడి ఎండలకు బలవుతున్నామన్నారు. వేసవి తాపం మన చేతులారా మనం చేసుకున్నదేనన్నారు. అందుచే మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు చెప్పినట్టుగా మొక్కల పెంపకం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకోవాలని నాయకులు, ప్రజలకు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మత్సా నాగబాబు, మండపల్లి దొరబాబు, ఉంగరాల రాంబాబు, వల్లూరి ఇందిరారాణి, బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, గొడవర్తి సత్యనారాయణ, దేవు శ్రీనివాసరావు, గ్రంథి శ్రీనివాస్, కనపర్తి సుబ్రహ్మణ్యం, పెందుర్తి ప్రదీప్, కమిషనర్ టీవీ రంగారావు, డిఈ శ్రీనివాస్, ఏఈ అనూష, శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యరాజు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మరి నాయకులు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు గాని ఎవరు ఎన్ని చెప్పినా ఆచరణలో మాత్రం మొక్కల పెంపకం అనేది నామమాత్రంగానే చేస్తా ఉన్నారు. 2000లో నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడైతే ఒక 3 సంవత్సరాలు కంటిన్యూగా 21, 22, 23, 24 కూడా మరి మొక్కల్ని నాటించి పెంచిన విషయం ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తర్వాత ప్రభుత్వాలు మారినాయి, అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఎక్కువగా మన మండపేట నియోజకవర్గంలో అది మాటల వరకే జరిగింది తప్ప మొక్కల పెంపకం ఎక్కడ జరగట్లేదు. మరి దీని మీద ప్రజాప్రతినిధులు, మరి అధికారులు అందరూ కూడా ఆలోచించాలి. ఈ యొక్క మనం మొక్కలు పెంచమన్నది ఎవరి కోసం? మన కోసమే. ఈవేళ ఎల్నినో అంటున్నారు. మరి విపరీతమైనటువంటి వేడి 46, 47 డిగ్రీలు మరి మనం ఎండనే చవి చూసాం. ఈ ఎండ దెబ్బకి బయటికి రాలేకపోతున్నారు. అనేక మంది వృద్ధులు ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు అనేక మంది చనిపోతా ఉన్నారు. ఇది మన చేతులారా మనం చేస్తున్నదే. మరి ఒకసారి అందరూ ఆలోచించండి. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు చెప్తా ఉన్నారో, ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు, సాక్షాత్తు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారు చెప్తున్నటువంటి మాటల్ని, ఈ మొక్కల పెంపకం అనే దాన్ని తూచా తప్పకుండా మన మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు అందరూ కలిసి దీన్ని మరి మన యొక్క పచ్చని వాతావరణాన్ని మన మండపేట నియోజకవర్గాన్ని తీసుకురావాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం.